హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ లేకోకుండా చాలా ఈజీగా హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ వాడుతున్నాం కనుక ఈ డిజర్ట్ పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. షుగర్ ఏమీ లేకోకుండా చేసుకుంటున్నాం కనుక వెయిట్ లాస్ అయ్యేవారు కూడా హ్యాపీగా తినేయచ్చు. దీన్ని తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోకున్నా కూడా ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక అరకప్పు వరకు మకానా తీసుకోవాలి. అలాగే 10 డేట్స్ని లోపల సీడ్స్ తీసేసుకొని తీసుకోవాలి. తర్వాత కొన్ని బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకోవాలి. ఇవి అనే కాదు, మీ దగ్గర ఇంకా ఏవైనా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్ కస్టర్డ్ కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయలేదు కనుక కంపల్సరీగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 30 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నేను ఇక్కడ యాపిల్, బనానా, గ్రేప్స్, 2 స్లైసెస్ మస్క్ మిలన్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అనే కాదు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా గ్రేప్స్ని కట్ చేసుకుందాం. చూడండి, గ్రేప్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాపిల్కి పీల్ ఏం తీయట్లేదు, డైరెక్ట్గా ఇలానే కట్ చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడిన వారు పీల్ తీసేసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి స్నాక్స్ రెసిపీస్, సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూడండి, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పాలతో సహా వేసేసుకోవాలి. మనం షుగర్ ఏమీ వాడట్లేదు కనుక స్వీట్నెస్ కోసం కొద్దిగా తేనె వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిక్సీకి వేసుకున్నదంతా వేసేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గంటె తీసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ హెల్తీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇందులో షుగర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏమీ వేయకున్నా కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకున్నాం కదా. ఇలా అంతా సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఇలానే అయినా తినేయచ్చు, లేదంటే అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా కూడా చల్లగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సమ్మర్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.